తెలుసా? ఓకే అమ్మా, ఈరోజు నుంచి మనకు మా అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ఫైనాన్స్ మార్కెటింగ్, అది కూడా 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 2 చెప్పాల్సి ఉంటుంది మీకు. వాళ్ళకి కంబైన్ చేసి సాయంకాలం టైంలో తీసుకుంటాను. మీకు ఎప్పుడు వీలవుతుంది ఆ టైంలో తీసుకుంటాను. 9 to 10 వీలవుతుందా? లేదా 3 to 4 అన్ని అవర్లు ఉన్నాయమ్మా? 3 to 4, 3 to 4 ఈరోజు 3 to 4 లేదు మ్యామ్. ఈరోజు కాదు, ఈరోజు నేను గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా. మీకు 2 to 3 ఏం క్లాస్ ఉంది మా? ఇప్పుడు 2 to 3 బీవో మ్యామ్. 2 to 3నా? సరే, నాకు ఇంతకుముందే ఉన్నింది మీకు అవరు. నేను అక్కడ కాలేజ్ కాడ ఉంటేనే అడ్వర్టైజింగ్ తీసుకోవాలా. సరే, 3 to 4 లేదా మీకు? నో మ్యామ్. ఈరోజు లేదా క్లాసు? లేదు మ్యామ్. ఒకసారి చూస్తూ ఉండండి, టైం టేబుల్లో చూస్తాను. లేకపోతేనా అప్పుడు తీసుకుంటాను. ఉంది కదమ్మా, తెలుగు కదమ్మా, 4th అవరు. ఈరోజు సాటర్డే కదా. మార్నింగ్ మాకు హిందీ మ్యామ్ తీసుకున్నారు మ్యామ్. మళ్ళీ తెలుగు మేడం 4th అవర్ ఉంది. తెలీదు మ్యామ్. 9 to 10 తీసుకున్నారు మ్యామ్ తెల్లారి హిందీ మ్యామ్. 9 to 10? ఎస్ మ్యామ్. తెలుగు మేడము తెలీదు మ్యామ్. తెలుగు మ్యామ్ తీసుకోలేదు మ్యామ్. అదే ఇప్పుడు ఉంది మేడంకు 4th అవర్ ఉంది. 5th అవరు బిజినెస్ ఆర్గనైజేషన్, 4 to 5 బిజినెస్ ఆర్గనైజేషన్. ఒకవేళ ఉంటే నాకు గుర్తు చేయండి, నేను లింక్ పెడతాను, మళ్ళీ తీసుకుంటా. ఇప్పుడు లంచ్ టైంలో తీసుకుంటే పద్ధతి కాదు, మీరు మళ్ళీ క్లాస్కి పోవాలి కదా. ఎస్ మ్యామ్. సరే మ్యామ్. సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారు మ్యామ్. అదే అమ్మాయి పలకలేదే, పల్లవి ఉంది. ఇంకా ఉన్నారు మ్యామ్ అన్న వాళ్ళు కూడా. అవునా అక్క? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. అవునులే, అవునులే. అవసరం లేదు ఎవరికా? 5-8 వాళ్ళు. నేను 5-3 కదక్క. కోల ముఖం కదా ఇప్పుడు బేబీ వాళ్ళు అందరికి కూడా మేము మీడియంగా ఉన్నాడు, లావు ఏం లేడు, మీడియంగా ఉన్నాడు. ఇంకో 2 ఏళ్ళకి పెళ్లి చేయొద్దక్క. పీజీ చేర్చితే మళ్ళీ ఎట్టో ఆలోచిద్దాము. అయ్యో వాళ్ళ నానమ్మక మేము చూస్తామో లేదో, మేము చూస్తామో లేదో.
ఏమో లే రెండు మూడేండ్లులే అప్పుడే ఆడ చేసేది ఆడలేకనే పీజీగా వద్దక్క 3 ఏండ్లు కదక్క కాదు 3 ఏండ్లు హలో క్లాస్ ఏమన్నా పెట్టినానా మీకు ప్రాబ్లం కానీ ఏదన్నా పెట్టినానా పెట్టినలేదా లెక్కమ్మా పెట్టారు మ్యామ్ పెట్టినానా వేసినారా మీరేమన్నా నోటింగ్ చార్జెస్ చెప్తానని చెప్తున్నాను ఓకే నేను చెప్తానన్నా సరే చెప్తా చూడండి ఎన్నోది మాది లెక్క ఎన్నోదిమా 5th one మ్యామ్ 5th one మోహనా ఎస్ మ్యామ్ ఓకే ఇక్కడ మోహన్ సెల్స్ గూడ్స్ ఫర్ 9,000 to Sohan on 1/1/2006. He draws a 4 months bill for acceptance. Mohan, the bill was discounted with his bank on 1/2/2006 at 6% per annum. Sohan dishonored the bill on due date. The noting charges paid by the bankers of 100 rupees. Make journal entries in the books of both the parties. రెండు పార్టీలలో కూడా జర్నల్ ఎంట్రీస్ రాయమన్నారు. మోహన్ సెల్స్ గుడ్స్ ఎంత కమ్మినాడు 9,000 రూపీస్ టు సోహాన్. వీళ్ళు ఎవరు మా మోహన్ ఎవరు సోహాన్ ఎవరు? మోహన్ ఎవరు సోహాన్ ఎవరు మా? మోహన్ సేల్ చేశాడు కాబట్టి డ్రాయర్, సోహాన్ వచ్చి డ్రాయి. హీ డ్రాస్ అది సేల్ చేసినారు, సేల్ చేసిన దానికి రాస్తాం 9,000 రూపీస్. తర్వాత హీ డ్రాస్ ఏ 4 months బిల్ ఫర్ యాక్సెప్టెన్స్. స్వీకృతి 4 నెలల బిల్లు స్వీకృతి తెలియజేశారు. మోహన్ ద బిల్ వాజ్ డిస్కౌంటెడ్ విత్ హిస్ బ్యాంక్ ఆన్ 1/2/2006 అట్ 6% per annum. ఇక్కడ మోహన్ బిల్లు ఏం చేశారు, డిస్కౌంట్ చేశారు 6% per annumకి. అది డిస్హానర్ అయింది. ద నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ బై ద బ్యాంకర్స్ 100 రూపీస్. మేక్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్. నోటింగ్ ఛార్జెస్ బ్యాంక్ వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఇది ఎంట్రీ రాయమన్నారు, జర్నల్ ఎంట్రీస్ రాయమన్నారు. ఓకే, బిల్ డిస్హానర్ అయింది. తర్వాత నోటింగ్ ఛార్జెస్ అనేది పే చేయడం జరిగింది. ఇద్దరి పుస్తకాలలోన ఎంట్రీస్ రాయమన్నారు, మోహన్ పుస్తకాలలో కూడా సోహాన్ పుస్తకాలలో కూడా. ఓకే, సోహాన్కు నోటింగ్ ఛార్జెస్ ఇవ్వాలని. ఓకే, అప్పుడే 19 మెంబర్స్ ఉన్నారు. ఏంది మా ఏంది అర్హం? విష్ణు మేడం. స్క్రీన్ పెడతాను నేను. స్క్రీన్ కనబడుతోందా? yes ma'am. ఓకే మా. ఓకేమ్మా, ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఒక
ఒకవేళ ఎగ్జామ్స్ డేట్ వస్తేనా మళ్ళీ మీకు అది ఫస్ట్ సెమ్ రివిజన్ చేయిస్తామా, సరేనా? మన కాలేజ్ జరగకపోతే రివిజన్ చేయిస్తారు. చేసేదా వద్దా? చేయండి మ్యామ్. ఓకే. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మోహన్. Date, particulars, LF, debit rupees, credit. చూడండి, మొట్టమొదటిగా ఏమి 1/1/2006 1వ తేదీ సేల్ చేసినట్టు. ఎవరికి సేల్ చేశారు? సోహాన్కి. కాబట్టి ఏమొస్తుంది ఎంట్రీ? సోహాన్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎస్, వెరీ గుడ్. సోహాన్ అకౌంట్, సోహాన్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి సోహాన్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ 9,000 బీయింగ్ ద goods sold and credit. ఓకే, goods sold on credit. ఓకే, తర్వాత సెకండ్ వన్ ఏం రాయాలా? బిల్ యాక్సెప్టెన్స్కి రాయాలి. ఏం రాయాలా? బిల్ యాక్సెప్టెన్స్. ఏం రాస్తాము? ఏమొస్తుంది మోహన్కి? ఏమొస్తుంది వీడి నుంచి? సోహాన్ నుంచి సోహాన్. ఓకే, బిల్ రిసీవబుల్. ఏమొస్తుంది? బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా. ఎవరు ఇచ్చేది? సోహాన్. అంటే మోహన్ పుస్తకాల్లో సోహాన్ పేరే వచ్చేది కాబట్టి సోహాన్ అకౌంట్. 9,000 రూపాయలకు బిల్ వచ్చింది. బి the acceptance received on 4 months bill. తర్వాత మళ్ళా చూడండి, మోహన్ ద బిల్ వాజ్ డిస్కౌంటెడ్ విత్ హిస్ బ్యాంక్ ఆన్ 1/2/2006 at 6% per annum. 1/2/2006లో ఏం చేశాడు? బిల్లుని డిస్కౌంట్ చేశారు. ఎవరు? సోహాన్ డిస్కౌంటెడ్ ద బిల్ ఆన్ డ్యూ డేట్. బిల్లు డిస్కౌంట్ చేసినట్టు 1/2/2006లో. ఇప్పుడు ఏం బిల్లు డిస్కౌంట్ చేస్తే ఏం ఎంట్రీ రాస్తామ్మా? బిల్ డిస్కౌంట్ చేస్తే ఏం ఎంట్రీ రాసేదే? ఏమి? బ్యాంక్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా. ఓకే, బ్యాంక్ అకౌంట్ డేటా. డిస్కౌంట్ చేస్తే బ్యాంకులో నుంచి డబ్బులు వస్తుంది. తర్వాత డిస్కౌంట్ అకౌంట్ డేటా. డిస్కౌంట్ అనేది లాస్ కాబట్టి ఎవరికి? మోహన్కి. బ్యాంక్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా టు దేనిపైన డిస్కౌంట్? బిల్ రిసీవ్. ఓకే, ఎంత చూడండి, 9,000 6%, 6/100. మంత్స్ ఎన్ని వేయాలా? మొత్తం 11 మేడం. 11 మంత్సా? 4 మంత్స్ బిల్లే ఇచ్చిండేది. ఇప్పుడు ఎన్ని మంత్స్ వేయాలి ఇక్కడ? 4 మంత్స్ ఎట్లా వేస్తాము? ఇక్కడ చూడండి, 1/1/2006న బిల్లు ఇచ్చాడు. ఎన్ని? 4 నెలల బిల్లు.
1/1/2006 అంటే 4 నెలలకి ఎన్నో తేదీ వస్తుంది, ఎన్నో నెల వస్తుంది చూడండి. 2, 3, 4, 5 మేకు వస్తుంది, అవునా? ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు డిస్కౌంట్ చేసిండేది? ఫిబ్రవరిలో. ఇది జనవరిలో బిల్లు 4 నెలలు, ఇప్పుడు ఫిబ్రవరిలో డిస్కౌంట్ చేసిండేది. అంటే ఎన్ని నెలలు బిల్లు? 3 నెలలే, 3 మంత్సే. ఇక్కడైతే 4 మంత్స్. ఈ డేట్ ఇచ్చాడు పర్ఫెక్ట్గా February 1 అని, కాబట్టి 3 మంత్స్. 3/12, 3/12. అప్పుడు ఎంత వస్తుంది? 2 zeros, D rows 2, 45, 135. ఎంత డిస్కౌంట్ వచ్చేసి 135. 9,000లో 135 తీసేస్తే 8,865. నెక్స్ట్ బిల్ రిసీవబుల్ 9,000. నరేషను బి ద యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ యాక్సెప్టెన్స్ డిస్కౌంటెడ్ with the bank, అర్థమైందా? ఇక్కడికి అర్థమైందా? తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. డిస్హానర్డ్ ద బిల్ ఆన్ డ్యూ డేట్. Sohan dishonored the bill on due date. The noting charges paid by the bankers of 100 rupees. నోటింగ్ ఛార్జెస్ 100 రూపీస్ బ్యాంక్ వాళ్ళు పే చేసేదానికి నిర్ణయించుకున్నారనమాట. అప్పుడు ఎవరికి వస్తాయి ఈ నోటింగ్ ఛార్జెస్? మోహన్కి వస్తాయి. మోహన్కి ఎవరు మా ఈడ రిసీవ్ చేసుకునేది ఎవరు? సోహాన్. ఇక్కడ వీళ్ళ అకౌంట్లో ఎవరు? సోహాన్ అకౌంట్ డేటా 9,100. 9,000 ప్లస్ 100 ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారమ్మా? మోహన్ మ్యామ్. ఓకే, మోహన్ కాదు బ్యాంక్ ఇచ్చేది. సోహాన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 9,100. ఓకే, తర్వాత బీయింగ్ ద బిల్, dishonor, being the bill dishonored on due date and paid with noting charges. ఇది ఎవరి పుస్తకాలలో? మోహన్ పుస్తకాలలో. అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకే, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. సోహాన్ పుస్తకాల్లో చెప్తా. తీసుకున్నారా? ఇప్పుడు సోహాన్ పుస్తకాల్లో ఎంట్రీస్.
నెక్స్ట్ మా నెక్స్ట్ వన్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరి పుస్తకాల్లో ఎవరి పుస్తకాలలో మా Sohan. ఓకే జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సోహన్ సేమ్ డేటు పర్టికులర్స్ డేటు పర్టికులర్స్ 1/1/2006. ఈడేం చేశాడు మా సోహానా? Purchase ఎస్ పర్చేజెస్ అకౌంట్ డేటా to Mohan account. ఓకే పర్చేజెస్ అకౌంట్ డేటా టు మోహన్ అకౌంట్ 9,000. Being goods purchases on credit. క్రెడిట్. తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు ఎవరికి వీడు బిల్ ఇచ్చాడు? ఎవరికి బిల్ ఇచ్చాడు? మోహన్. Ma'am. ఆ? Sohan, ma'am. మోహన్ అకౌంట్ డేటా టు బిల్ Bills payable account. బిల్స్ పేబుల్ అకౌంట్ 9,000. Being the acceptance given on 4 months bill. 4 months bill. Okay ma? Next లాస్ట్లో బిల్ డిస్హానర్ అయింది కదా, ఇది చూడండి మా ఎన్నో తేదీ. ఇప్పుడు మామూలుగా బిల్స్కి 3 రోజులు గడువు టైం అంటారు, ఇది 4 నెలలు కదా. 1/2/22 3/2/2006 1/2 ఏంది నేను ఇట్లా వేస్తే 1/2 1/3 1/4 1/5/2006 అంటే ఇక్కడికి కదమ్మా 4 నెలలు. 4 నెలలు ఎక్కడికే? జనవరి 1 ఫిబ్రవరి 1కి 1 నెల, జనవరి నుంచి ఫిబ్రవరికి 1 నెల. జనవరి లెక్క వేయకూడదు. ఫిబ్రవరి 1కి 1 నెల, మార్చికి 2వ నెల, వీడికి 3వ నెల, 4వ నెల వచ్చి మే 1కి. అర్థమైందా? 4 months కదా మా బిల్లు, అవునా కాదా? హలో. కాబట్టి మనం ఇంతకుముందు కూడా 4వ తేదీ రాసినాం కదా. ఇక్కడ 3 రోజులు గ్రేస్ డేస్ ఉంటాయా లేదమ్మా బిల్లుకే? గ్రేస్ డేస్ చెప్పినా కదా నేను ఇంతకుముందు. గడువు కాలము మామూలుగా ఇచ్చినటువంటి టైము ముగిసినా కూడా 3 రోజులు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 4/5/2006 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమి 4/5/2006 ఇక్కడ
వీడేం బిల్లు మా ఇది వీనిది బిల్లు కదా, వీనికి బిల్లు వచ్చేస్తుందా లేదా సోహాన్కి? అది డిస్హానర్ అయింది కాబట్టి బిల్లు వస్తుందా లేదమ్మా? బిల్లు వాపస్ వస్తుందా లేదా? బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, తర్వాత నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ 2. ఎవరు ఇచ్చేది? మోహన్ అకౌంట్. ఇప్పుడు 9,000 నోటింగ్ ఛార్జెస్ ఎంత? 100. మోహన్ 9,000. అక్కడేమో బ్యాంక్ ఇస్తుంది, ఇక్కడేమో వీడిస్తాడు. బీయింగ్ ద బిల్ dishonored on due date and payable with noting charges, ఓకే, అర్థమైందమ్మా? ఇది అర్థమైంది అందరికీ? హలో, Yes, ma'am. ఓకే, నెక్స్ట్ రాసేసుకోండి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకో లెక్క పెట్టినానమ్మా, ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? హలో, తీసుకున్నారా? Yes, ma'am. ఓకే, Yes, ma'am. తీసుకున్నాం. తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూడండి, చెప్తాను. రాజేష్ సోల్డ్ గుడ్స్ టు రాజీవ్ ఫర్ 15,000. వీళ్ళిద్దరిలో ఎవరు డ్రాయరు, ఎవరు డ్రాయి? రాజేష్ డ్రాయర్, రాజీవ్ డ్రాయి. రాజేష్ డ్రాయర్, రాజీవ్ డ్రాయి. తర్వాత హీ డ్రాస్ ఏ 3 months బిల్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రాజీవ్. 3 months బిల్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది. రాజేష్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్ విత్ హీస్ బ్యాంక్ ఫర్ 14,500. బ్యాంకులో డిస్కౌంట్ చేశాడు 14,500కి. బిల్ ఎంత? 15,000. అంటే 500 రూపీస్ డిస్కౌంట్, 500 రూపీస్ డిస్కౌంట్. తర్వాత రాజీవ్ అనేబుల్ టు మీట్ ద బిల్ ఆన్ డ్యూ డేట్. రాజీవ్ అనేబుల్ టు మీట్ ద బిల్ ఆన్ డ్యూ డేట్. హీ అప్రోచ్డ్ విత్ రాజేష్ టు రిక్వెస్ట్ క్యాన్సల్ ద ఓల్డ్ బిల్ and draws a new bill for further 3 months at interest of 5% per annum. ఓకే, ఇక్కడ చూడండి, రాజు బిల్లు ఇవ్వాలి కదా యాక్సెప్టెన్స్ కోసము. రాజేష్ బిల్లు రాసి పంపిస్తే రాజేష్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్, బ్యాంకులో డిస్కౌంట్ చేశాడు. అయితే ఆ రోజు ఇతడు రాజు ఏమి అనేబుల్ టు మీట్ ద బిల్ ఆన్ డ్యూ డేట్, బిల్లు డ్యూ డేట్కి ఇతడు రాలేకపోయినాడు అనమాట. అనేబుల్ అంటే అతడు లేని దానివల్ల హీ అప్రోచ్డ్ విత్ రాజేష్, మళ్ళా రాజేష్తో అప్రోచ్ అయ్యాడు. టు రిక్వెస్ట్ అయ్యి క్యాన్సల్ చేయమన్నాడు ఆ బిల్లును. క్యాన్సల్ ద ఓల్డ్ బిల్ అండ్ డ్రాస్ ఏ న్యూ బిల్ ఫర్ ఫర్దర్ 3 months అట్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5% per annum and made part payment of 5,000 rupees. ఇక్కడ ఏమి అతడు అవైలబుల్లో లేని దానివల్ల మళ్ళా రిక్వెస్ట్ చేసి కొత్త బిల్లు రాసినాడు 5% ఇంట్రెస్ట్తో. తర్వాత ఒక పార్ట్ పేమెంట్ 5,000 రూపీస్ పేమెంట్ చేసినట్టు. పార్ట్ పేమెంట్ ఏమి 5,000 రూపాయలు ఇచ్చేసి మిగతా దానికి బిల్లు రాసినారు. అర్థమవుతుందా?
తర్వాత రాజేష్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్ ఆఫ్ రాజీవ్. ఈ రాజేష్ ఏం చేశాడు, దానికి యాక్సెప్ట్ చేశాడు. ద న్యూ బిల్ డిస్హానర్డ్ బై రాజీవ్ బికాస్ హీ బికేమ్ యాన్ ఇన్సాల్వెంట్. న్యూ బిల్లు, కొత్తగా రాసినటువంటి బిల్లు, రాజీవ్ దగ్గర నుంచి వచ్చినటువంటి రాజీవ్ బిల్లు డిస్హానర్ అయింది, అనాదరణ పొందింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హీ బికేమ్ యాన్ ఇన్సాల్వెంట్, అతడు దివాలా తీసిపోయినాడు. దివాలా తీసిపోతే రాజేష్ రిసీవ్డ్ ఏ డివిడెండ్ ఆఫ్ 50 రూపీ 0.5 పైస్, అంటే 50 పైస్ ఇన్ ఏ రూపీ ఫ్రమ్ హిస్ ఎస్టేట్. పాస్ ఎంట్రీస్ బోత్ ద బుక్స్. చూడండి మా, ఏముందంటే రాజేషు బాగా జాగ్రత్తగా వినండి. రాజీవ్కు 15,000 రూపాయలకి అమ్మినాడు. అమ్మితే తర్వాత అమ్మిన దానికి 3 నెలల బిల్లు అనేది రాసి ఇచ్చాడు రాజేష్. దానికి యాక్సెప్టెన్స్ రాజీవ్ ఇవ్వాల. తర్వాత ఈ రాజేష్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రాజీవ్ దగ్గర యాక్సెప్టెన్స్ తీసుకొని రాజేష్ ఏం చేశాడు, యాక్సెప్టెన్స్ వచ్చింది కానీ రాజీవ్ ఇవ్వక ముందే రాజేష్ బ్యాంకులో డిస్కౌంట్ చేశాడు. బ్యాంకులో 500 డిస్కౌంట్ పోతే మిగతాది 14,500 అనేది బ్యాంకు డిస్కౌంట్ చేశాడు. అయితే ఆ సమయంలో రాజీవ్ అనేవాడు లేని దానివల్ల, కొనిండేది వాడే కాబట్టి అతడు లేని దానివల్ల ఆ టైంకి లేడు. ఏమన్నాడు, అనేబుల్, అతడు లేని దానివల్ల. టు మీట్ ద బిల్ ఆన్ డ్యూ డేట్, అతడు బిల్లు డేట్కి కలుసుకోవడానికి కుదరలేదన్నమాట. హీ అప్రోచ్డ్ విత్ రాజేష్. తర్వాత ఏం చేసినాడు, ఇతడు వెళ్ళి రాజేష్ దగ్గరికి అప్రోచ్ అయినాడు, అంటే మీట్ అయ్యి టు రిక్వెస్ట్ క్యాన్సల్ ద ఓల్డ్ బిల్, రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నా పాత బిల్లు క్యాన్సల్ చేయమన్నాడు. చేసి ఫర్దర్ 3 months బిల్లు, మళ్ళా 3 నెలల బిల్లు 5% ఇంట్రెస్ట్తో బిల్లు చేసినారు. చేస్తూ 5,000 రూపాయలు పే చేసేసినాడు. మిగతా 10,000 రూపాయలకు బిల్లు రాయడం జరిగింది. ఓకే, అర్థమైందా? మిగతా 10,000 రూపాయలకు బిల్లు రాయడం జరిగింది. ఆ బిల్లుకు రాజేష్ కూడా యాక్సెప్ట్ చేసినాడు. ఇలా అంటే నేను చెప్పినాడు అనమాట, నేను ఒకేసారి 15,000 రూపాయలు ఇవ్వలేను, లేదు నేను అవైలబుల్ లేని దానివల్ల 5,000 రూపాయలు అమౌంట్ ఇస్తున్నాను, 5%తో 10,000 రూపాయలు ఇంకో బిల్లు 3 నెలలకి రాసిస్తాను. ఆ బిల్లుకు రాజేష్ కూడా యాక్సెప్ట్ చేశాడు. ద న్యూ బిల్ డిస్హానర్డ్ బై రాజీవ్. ఆ న్యూ బిల్లు, కొత్త బిల్లు ఏమైంది, రాజేష్ దగ్గర డిస్హానర్ అయిపోయింది. బికాస్ ఎందుకు, హీ బికేమ్ యాన్ ఇన్సాల్వెంట్. ఎందుకు అంటే రాజీవ్ ఇన్సాల్వెంట్ అయిపోయినాడు, దివాలా తీసిపోయినాడు. రాజేష్ రిసీవ్డ్ ఏ డివిడెండ్ ఆఫ్ 50 పైస్. రాజేష్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు, 50 పైసలే రిసీవ్ చేసుకుంటున్నాడు. అర్థమైందమ్మా? మొట్టమొదటిగా ఏమి, రాజేష్ 15,000 రూపాయలకి అమ్మినాడు, 3 నెలల బిల్లు యాక్సెప్టెన్స్కి పంపించాడు. తర్వాత రాజేష్ ఏం చేశాడు, బిల్లు డిస్కౌంట్ చేశాడు. దీనికి ఎంట్రీస్ రాస్తాం. ఫస్ట్ సేల్స్ చేసినట్టు, తర్వాత బిల్లు వచ్చినట్టు, తర్వాత డిస్కౌంట్ చేసినట్టు. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళా వీడు 5,000 రూపాయలు రిక్వెస్ట్ చేసి 5,000 రూపాయలు ఇచ్చినట్టు ఎంట్రీ రాస్తాం. తర్వాత మళ్ళీ ఏమి 5% ఇంట్రెస్ట్తో ఈ 10,000 రూపాయలకి బిల్లు 3 months బిల్లు రాయిస్తాడు. తర్వాత ఆ బిల్లు రాయిస్తే అది డిస్హానర్ అయింది. ఆ బిల్లు ఏమైంది, డిస్హానర్ అయినట్టు మళ్ళీ ఎంట్రీ. తర్వాత ఇన్సాల్వెన్స్ అయింది. డిస్హానర్ అయితే ఇన్సాల్వెన్సీ, దివాలా తీసిపోయిన దానివల్ల అర్ధం డబ్బులే వస్తాయి, అర్ధం డబ్బులు రావు. అప్పుడు అవేమి అంటే బ్యాడ్ డేట్స్. అర్ధం డబ్బులు రానివేంటివి, బ్యాడ్ డేట్స్, రాని బాకీలు. అర్థమైందమ్మా? ఇప్పుడు రాస్తామా, ఎంట్రీస్ రాస్తామా? అర్థమైంది అందరికీ? Yes, ma'am. ఓకే, ఫస్ట్ ఏం రాయాలా?
సేల్ చేసినట్టు రాదు మేడం. సేల్ చేసినట్టు రాయాలి. ఓకే, రాస్తాను చూడండి. జర్నల్ ఎంట్రీస్, in the books of Rajesh, in the books of Rajesh, date, particulars, LF, debit amount, credit amount. ఓకే, ఇప్పుడు చూడండి. మొట్టమొదటిగా ఏం రాస్తాము? డేట్స్ లేవు. రాజీవ్ అకౌంట్ డేటా సేల్ చేసినట్టు. ఎంతకు సేల్ చేశాడు? 15,000 to sales account. B goods sold are credit. ఓకే, తర్వాత బిల్ వచ్చినట్టు. బిల్ 1, 2. బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా 2 రాజీవ్ అకౌంట్. రాజీవ్ అకౌంట్ 15,000. B the acceptance, being the acceptance secured on 3 months bill, on 3 months bill. తర్వాత బిల్ అయిపోయింది. థర్డ్ ఏమి? డిస్కౌంట్ చేయడం. బ్యాంక్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 బిల్ రిసీవబుల్. కంఠోపాఠం అయిపోయిండాలి ఇప్పటికే. బిల్ రిసీవబుల్ అకౌంట్ 15,000 రూపాయలు ఇక్కడ రాస్తాము. 15,000 ఇంటూ ఎంత పర్సెంట్ డిస్కౌంట్? ఎంతమా? మేడం ఆడ పర్సెంట్ ఇచ్చిండలేదు మేడం. అవునా? 14,500 బ్యాంక్ 14,000 అమౌంట్ ఇచ్చేసాడు కాబట్టి ఇది అవసరం లేదు మనకు. కాబట్టి 500 డిస్కౌంట్ అంటే 14,500. వాడు అమౌంట్ ఇచ్చాడు 14,500, రిమైనింగ్ 5,500 డిస్కౌంట్ అనమాట. బీయింగ్ ద బిల్ discounted with the bank, అయిందా? తర్వాత నెక్స్ట్ 4th. ఇప్పుడు తర్వాత ఏమైంది? ఈ బిల్లుని డిస్కౌంట్ చేశారు. బిల్ డిస్కౌంట్ డేట్ రాజు అనేబుల్ టు మీట్. ఓకే, క్యాన్సిల్ అయినట్టు. ఓల్డ్ బిల్లు క్యాన్సిల్ అయినట్టు. అది మళ్ళీ ఎవరికి వచ్చేస్తుంది? రాజేష్ నుంచి రాజీవ్కి వచ్చేస్తుంది. రాజీవ్ అకౌంట్ డేటా, రాజీవ్ అకౌంట్ డేటా ఎంత అమౌంట్? 15,000 క్యాన్సిల్ అయిపోయినట్టు.
తర్వాత 2 బ్యాంక్ అకౌంట్ 15,000. తర్వాత బీయింగ్ ద ఓల్డ్ బిల్ ఎందుకు ఇక్కడ బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తున్నారు కదా, అందుకని ఇక్కడ బ్యాంక్ రాసింది. బ్యాంక్లో డిస్కౌంట్ చేసినారా లేదా, అప్పుడు బ్యాంక్ వచ్చేసింది కదా 14,500. అందుకని ఇక్కడ ఆ బిల్లుని మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు కాబట్టి తిరిగి ఎవరికి వస్తుంది, రాజీవ్కి వచ్చేస్తుంది. రాజీవ్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. వీడికి రాజీవ్కి ఇచ్చేసాడు. ఏం పోయింది, రాజేష్ దగ్గర నుంచి బ్యాంక్ పోయింది. బీయింగ్ ద ఓల్డ్ బిల్ cancelled for renewal of the bill. తర్వాత ఫిఫ్త్ వన్ 5,000 రూపాయలు పే చేసినట్టు. రాజీవ్ 5,000 పే చేశాడు రాజేష్కి. కాబట్టి వాడికి ఏమొచ్చింది, వాడి పుస్తకాల్లో కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ 5,002. ఎవరు ఇచ్చాడు రాజేష్కి, ఎవరు ఇచ్చిండేది, ఎవరమ్మా, రాజు. 5,000. బీయింగ్ ద పార్ట్ పేమెంట్ received from రాజీవ్. తర్వాత నెక్స్ట్ వన్. ఇప్పుడు కొత్త బిల్లు ఇస్తా అన్నాడు. ఎంతకో 10,000కు 5% ఇంట్రెస్ట్ కలిపి. బిల్ రిసీవబుల్, కొత్త బిల్లు మా ఇది. బిల్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. తర్వాత టు రాజీవ్ అకౌంట్. వీడికి బిల్ వస్తూ ఉంది ఎవరి దగ్గర నుంచి, రాజీవ్ దగ్గర నుంచి. తర్వాత ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఇప్పుడు ఆ బిల్లు వచ్చేసి ఇక్కడ క్రెడిట్లో ఏమో 10,000, ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. 10,000 ఇంటూ 5/100 5%. ఎన్ని మంత్స్ బిల్లు, 3 months బిల్లు కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. 125 రూపీస్. ఇంట్రెస్ట్ ఎంత, 125. బిల్ రిసీవబుల్ 10,120. అర్థమైందమ్మా ఇది? అర్థమైంది అందరికీ? హలో, అర్థమైంది. ఓకే, ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను మళ్ళా. బీయింగ్ ద, నేనే చెప్తా ఉండండి. యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఆన్ న్యూ బిల్ with interest. అర్థమైందా? విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి మా, మొట్టమొదటిగా ఇది వచ్చేసి సేల్ చేసినందుకు, తర్వాత ఇక్కడ బిల్లు వచ్చినందుకు, తర్వాత ఆ బిల్లును డిస్కౌంట్ చేసినందుకు. అప్పుడు ఇదేమవుతుంది, క్రెడిట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ బిల్లు రివర్స్ అయింది, వెళ్ళిపోయింది ఎవరికి, రాజీవ్కి. కాబట్టి రాజీవ్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇది క్యాన్సల్ చేసినారు. తర్వాత ఒక పేమెంట్ 5,000 రూపాయలు చెల్లించాడు బ్యాంక్ అకౌంట్ డెటార్ టు రాజీవ్. అంటే బ్యాంక్ ఇతడికి వచ్చింది, రాజేష్కి. ఎవరిచ్చారు, రాజీవ్ ఇచ్చాడు. ఇప్పుడు 10,000కి వేరే బిల్ రిసీవబుల్ వచ్చింది, బిల్ అకౌంట్ డెటార్ వచ్చింది. 10,000 ఇంట్రెస్ట్ ఒక 125 రూపాయలు క్యాలిక్యులేట్ చేస్తే ఇది వచ్చింది ఇతడికి, రాజేష్కి బిల్ వచ్చింది. కాబట్టి డెబిట్ చేసాం. ఎవరి దగ్గర నుంచి, రాజీవ్ దగ్గర నుంచి 10,000 రూపాయలు అసలు, ఇంట్రెస్ట్ వచ్చి 125, మొత్తము 10,125. అర్థమైందమ్మా? స్క్రీన్ షాట్ తీసుకోండి. మా, తీసుకున్నారా? ఓకే. తర్వాత
ఇంకో 5 minutes అయిపోతుంది. అర్హం అర్థమవుతుందా? తర్వాత మా ఎస్ మ్యామ్. ఓకే, తర్వాత ఈ బిల్లు రాశారు. తర్వాత బిల్ ఏమైంది? డిస్హానర్ అయింది. కాబట్టి డిస్హానర్ అయితే ఏం రాస్తాం? రాజీవ్ అకౌంట్ డెటార్, వీడే కదా ఇచ్చిండేది, కాబట్టి రాజీవ్ అకౌంట్ డెటార్ 2 బిల్లు మళ్ళా వాడికి ఇచ్చేసాడు. బిల్లు రిసీవబుల్ అకౌంట్ ఎంతతో? 10,125 అంతా ఇచ్చేయాల. వీడు ఇచ్చాడు సెకండ్ బిల్లు 10,125కి రాయించినాడు, కానీ ఆ బిల్లు ఏమైంది? డిస్హానర్ అయింది, అనాదరణ పొందింది. కాబట్టి రాదు డబ్బులు వచ్చేదంటే ఇక్కడ ఏం రాస్తాం? బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అయింది. ఇప్పుడు డబ్బులు రాలేదు కాబట్టి రాజీవ్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్. కాబట్టి దీనికి ఏం రాస్తాము? బీయింగ్ ద న్యూ బిల్ dishonored on due date. తర్వాత ఇప్పుడు వాడు దివాలా తీసిపోయినాడు. ఎంత ఇస్తానాడు? దివాలా తీసిపోయి 50 పైసలు ఇస్తాడు. రూపాయికి 50 పైసలు ఇస్తా అన్నాడు. మిగతాది రాలేదు అంటే ఇందులో రూపాయికి 50 పైసలు అంటే అర్థం 10 125/2 వేస్తే కూడా తెలిసిపోతుంది ₹1 అంటే కదా. 2 5ల 0, 2 6ల 12, 2 2ల ₹5,062.50 డబ్బులు ఇస్తా అన్నాడు. ఇంకా బ్యాడ్ డేట్స్ మిగతా రాని బాకీలు. ఎందుకు? వాడు దివాలా తీసిపోయినాడు కాబట్టి అర్థమవుతుందమ్మా? వీడికి ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డేటా ₹5,062.50. బ్యాడ్ డేట్స్ రాని బాకీ, బ్యాడ్ డేట్స్ అకౌంట్ డేటా ₹5,062.50. 2 ఏం ఎవరు ఇచ్చేది? రాజీవ్ అకౌంట్. క్లియర్ అయిపోయింది, వీడిది క్లియర్ అయిపోయింది. వీడిలా కానీ వీడి దివాలా తీసుకున్నాడు కాబట్టి అర్థం డబ్బులు ఇచ్చినాడు, అర్థం రాని బాకీలు ఇంకా రావు వీడికి. ఎవరికి? రాజేష్కి. కాబట్టి 2 రాజీవ్ అప్పు క్లియర్ అయిపోయినట్టు రాసేసారు. అర్థమైందమ్మా? ఇంకేమన్నా డౌట్ ఉందా ఇందులో? హలో అమ్మాయిలు, అర్థమైంది మ్యామ్. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఉంది, ఇంకా 1 hour పడుతుంది. రేపు చెప్తాలే. మా 4కి క్లాస్ ఉంది మా. తీసుకున్నారా స్క్రీన్ షాట్? ఓకే, 4కు మళ్ళీ క్లాస్ ఉంది. అర్థమైందా? నేను ఇది చేస్తాను, ఏది సెండ్ చేస్తాను.